సో ఏ సైడ్ కొంటే బెటర్ అంటారు ల్యాండ్? ఈ సైడ్ ఆ సైడ్ అని చెప్పే కంటే కూడా ప్రధానంగా లాంగ్ టర్మ్ లో 10 years కావచ్చు, 15 years కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 20 years కూడా కావచ్చు, బెస్ట్ రిజల్ట్స్ అనేవి వాళ్ళు చూడొచ్చు. అంటే ఇల్లు కట్టుకోవడం కాకుండా ఎప్పుడో తీసుకున్న ప్లాట్ కాబట్టి డెవలప్మెంట్స్ లేకపోతే మరి నెక్స్ట్ టైం వీళ్ళు రీసేల్ చేయాలనుకున్నప్పుడు ఎలా? చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే, సో నిజంగానే ఒక ప్లాట్ కొనాలంటే మీ అంచనా ప్రకారం మీరు ఇన్ ఇయర్స్ ఈ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి బ్యాంక్ లోన్ తీసుకొని మరి మనము ప్లాట్ కొనొచ్చు అంటారా? చాలా ఈజీగా. అసలు మీ దగ్గర మీరు పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు అబ్జర్వ్ చూడండి. పెద్ద పెద్ద బిజినెస్ మెన్ వాళ్ళ సొంత డబ్బుల నుంచి బిజినెస్ చేయాలి. సో ఏ సైడ్ కొంటే బెటర్ అంటారు ల్యాండ్? పర్ఫెక్ట్ గా ఇప్పుడు ఒక 10 lakhs ఉంది, నేను 10 lakhs గురించే మాట్లాడు. కోట్లు ఉన్నారు, ఎక్కడైనా కొనొచ్చు. 10 లక్షలను ఒక మధ్య తరగతి కుటుంబం వాళ్ళు ఏ సైడ్ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి రేపు పొద్దున అంటే లాంగ్ టర్మ్ లో 10 years కావచ్చు, 15 years కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 20 years కూడా కావచ్చు, బెస్ట్ రిజల్ట్స్ అనేవి వాళ్ళు చూడొచ్చు. సో మీరు అడిగినట్టు ఈ సైడ్ ఆ సైడ్ అని చెప్పే కంటే కూడా ప్రధానంగా మీ టార్గెట్ ఇన్వెస్ట్మెంటే అయితే, అంటే ఇల్లు కట్టుకోవడం కాకుండా ఇన్వెస్ట్మెంట్, ఆ ఇన్వెస్ట్మెంట్ లో కూడా ఇప్పుడు తక్కువ పెడితే అప్పుడు ఎక్కువ వచ్చే ఏరియా ఏదైనా ఉందంటే మాత్రం పర్ఫెక్ట్ గా షాద్ నగర్ ది బెస్ట్. షాద్ నగర్ ఏ వైపు కొనాలి అంటే మీరు చెప్పినంత ఈజీగానే అన్ని వైపులు కొనాలంటారు, కానీ షాద్ నగర్ బెస్ట్ అలా చెప్తే ఏంటంటే కొంతమందికి నమ్మకం వస్తుంది, వెళ్ళి కొనేసుకుంటారు అనమాట. ఎగ్జాక్ట్. ఎందుకంటే మీకు ఏ ఏరియా బాగా డెవలప్ కావాలన్నా ప్రధానంగా ఉండాల్సింది రోడ్ కనెక్టివిటీ. సో మనకు హైదరాబాద్ చుట్టూ నేషనల్ హైవేలు ఒక 8 ఉన్నాయి అనుకుంటే, ముందుగా ముంబై హైవే తీసుకుంటే ఈ హైవేకు ఓన్లీ ఆర్టీసీ మాత్రమే ఉంది. సో విజయవాడ హైవేకి తీసుకుంటే ఓన్లీ ఆర్టీసీ మాత్రమే ఉంది. శ్రీశైలం హైవేకి తీసుకుంటే ఓన్లీ ఆర్టీసీ మాత్రమే ఉంది. అట్లాగే వరంగల్ హైవేకి తీసుకుంటే ఆర్టీసీ ప్లస్ రైల్వే ఉంది. అట్లాగే మేడ్చల్ కి సంబంధించిన హైవే తీసుకుంటే కరీంనగర్ హైవే తీసుకుంటే దానికి కూడా ఓన్లీ ఆర్టీసీ ప్లస్ రైల్వే ఉంది. కానీ నువ్వు బెంగళూరు హైవేకి తీసుకుంటే రైల్వే ఉంది, ఎయిర్వే ఉంది, ఆర్టీసీ ఉంది. కనెక్టివిటీ పరంగా 3 దారులున్న ఏకైక ప్లేస్ ఓన్లీ బెంగళూరు హైవే. సో నీకు డిస్టెన్స్ పరంగా చూసుకుంటే కూడా ఎయిర్పోర్ట్ నుంచి 30 kilometers లోపే ఉంది. మీకు ఇంకా మిగతా ఏ ఏరియా తీసుకున్న డిస్టెన్స్ పరంగా తీసుకుంటే కూడా చాలా దూరం. దాంతో పాటు ఇప్పటికీ అఫ్జల్గంజ్ నుంచి డైరెక్ట్ గా సిటీ బస్సులు, లోకల్ బస్సులు ఆ ఏరియాకి రన్ అవుతున్నాయి. దీంతో పాటు ఎంప్లాయ్మెంట్ పరంగా తీసుకుంటే ఆ ఏరియాకు ఉన్న ఎంప్లాయ్మెంట్స్ ఓన్లీ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లే 3 ఉన్నాయి అక్కడ. ఏ ఏరియాలో లేనన్ని మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ తీసుకున్నా, ఎయిర్టెల్ డేటా సెంటర్ తీసుకున్నా, అమెజాన్ డేటా సెంటర్లు తీసుకున్నా అక్కడ ఉన్నాయి. యూనివర్సిటీల పరంగా తీసుకుంటే కూడా సుఖం యూనివర్సిటీ అక్కడే ఉంది, సింబయాసిస్ యూనివర్సిటీ ఉంది, టాటా సోషల్ సైన్స్ యూనివర్సిటీ కూడా ఉంది. సో ఇంటర్నేషనల్ కంపెనీలు తీసుకుంటే కూడా జాన్సన్ అండ్ జాన్సన్ సోప్ కానీ, ఏషియన్ పెయింట్ కానీ, పిఎన్జీ కానీ, అట్లాగే బల్క్ డ్రగ్, కోటెడ్ డ్రగ్, అట్లాగే పొకర్నాకు సంబంధించిన ఇట్లా ఎంప్లాయ్మెంట్ పరంగా తీసుకుంటే కూడా అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ అక్కడ ఉంది. అంటే 9 సెజ్జులు కూడా ఉన్న నగరం అది. కరెక్ట్. సో ఎంప్లాయ్మెంట్ పరంగాతో పాటు ఎంటర్టైన్మెంట్ తీసుకుంటే కూడా మీకు ఆధ్యాత్మిక నగరం తీసుకుంటే సమతామూర్తి విగ్రహం అక్కడే. కరెక్ట్. కనహాశాంతి మనం 1950 ఎకరాలు అక్కడే. సో దాని నుంచి కొంచెం ముందుకు పోతే రామేశ్వరం టెంపుల్ అక్కడే. సో వీటికి తోడుగా ఏదైతే జూ పార్క్ అనుకోవచ్చు, లేదనుకుంటే అమ్యూజ్మెంట్ పార్క్ అనుకోవచ్చు, అవన్నీ కూడా షాద్ నగర్ లో ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ స్కూల్స్ తీసుకుంటే కూడా అక్కడ ఉన్నాయి, ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ తీసుకుంటే కూడా అక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ ఒకే అయితే మీకు రోడ్ కనెక్టివిటీతో పాటు ఏదైతే మీకు రైల్వే కనెక్ట్ అంటున్నారో, రైల్వే కనెక్టివిటీ కూడా బెంగళూరు కానీ, చెన్నై కానీ, తిరుపతి కానీ కాకుండా MMTS ట్రైన్ కూడా హైదరాబాద్ ఏదైతే ఇప్పుడు ఇంతకు ముందు ఫలక్నుమా వరకే ఉండే, ఇప్పుడు ఆల్రెడీ ఉందానగర్ ఎయిర్పోర్ట్ వరకు రన్ అవుతున్నాయి. అక్కడ నుంచి మహబూబ్ నగర్ వరకు ట్రాక్ కూడా పూర్తి అయిపోయింది. అంటే కనెక్టివిటీ పరంగా తీసుకున్నా, మీకు ఎంప్లాయ్మెంట్ పరంగా తీసుకున్నా, అట్లాగే ఉద్యోగాల కల్పన తీసుకున్నా, లేదనుకుంటే మీకు ఆడ ఎంటర్టైన్మెంట్, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్ ఇవన్నీ ఏవి తీసుకున్నా కూడా షాద్ నగర్ అత్యంత లాభదాయకంగా ఉంది. రీజనబుల్ రేట్లు కూడా చాలా రీజనబుల్. ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ ఏరియాలో ఏ ఏరియా తీసుకున్నా 10,000 per square yard,
8,000 per square yard. మీకు హైవేకు జస్ట్ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో వచ్చే ఛాయిసే లేదు. కానీ షాద్ నగర్ లో వస్తుంది. మరి షాద్ నగర్ లో ఎందుకు ఇంత వస్తుంది అంటే, షాద్ నగర్ లో ఇప్పటికీ చాలా కంపెనీలు ఉన్నాయి, చాలా ప్లాట్లు వేసిర్రు. అంటే సప్లై చాలా ఎక్కువ ఉండడం వల్ల, పోటీ ఎక్కువ ఉండడం వల్ల, డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉండడం వల్ల రేటు తక్కువ వస్తుంది. సో ఎప్పుడైతే ఈ ఎంప్లాయ్మెంట్ వీటి మీద డిపెండ్ అయ్యి వచ్చే 10 సంవత్సరాల్లో 12 లక్షల మందికి కొత్తగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన ఎంప్లాయీస్ అంతా అక్కడికి రావడం వల్ల అప్పుడు మెచ్యూరిటీ లెవెల్ వచ్చినప్పుడు మీకు ఇప్పుడు తీసుకున్న 10 లక్షల ప్లాట్ ఖచ్చితంగా 1 కోటికి పైగా పోతుంది. ఇది నా విశ్లేషణ. డెఫినెట్ గా మీకు ఏ ఏరియా తీసుకున్నా, ముంబై ఏరియా తీసుకున్నా, ఇంకో ఏరియా తీసుకున్నా లిమిటెడ్ గా ఉంది కాబట్టి, లిమిటెడ్ గా ప్లాట్ ఉంది కాబట్టి రేట్లు ఎక్కువ. సో పెరగాల్సిన స్కోప్ కూడా నీకు అక్కడ లేదుగా, పెరిగే స్కోప్ అంతా కూడా ఇక్కడే. కాబట్టి షాద్ నగర్ అనేది ది బెస్ట్ నా అంచనా. 10 lakhs ఉంటే సరిపోతుంది. 10 lakhs లో ఈజీ మంచి ప్లాట్ వస్తుంది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఈ 10 lakhs లో కూడా కొత్త ప్లాట్ రాదు. ఇందాక మీరు అనుకుంటున్నట్టు రీసేల్ ప్లాట్ వేరు, కొత్త ప్లాట్ వేరు. కొత్త ప్లాట్ లో నీకు 10 lakhs లో రాదు, రీసేల్ ప్లాట్ తీసుకో, రీసేల్ ప్లాట్ లో వస్తుంది. కొత్త ప్లాట్ ఎందుకు రాదంటే, ఇప్పుడు ఆడ ఎకరా 3 CR, 4 CR, 3.5, 2.5, 1.5 CR ఉన్న దగ్గర కూడా, ఎకరా 1.5 CR ఉన్న దగ్గర కూడా పోయి నువ్వు ప్లాట్ తీసుకుంటే 10 లక్షలకి రాదు. ఎందుకంటే 60% మాత్రమే డెవలప్మెంట్ కి పోయి, మిగతా 40% రోడ్ అని, పవర్ అని, అట్లాగే పార్క్స్ అని చెప్పేసి, స్విమ్మింగ్ పూల్ కు, వీటన్నిటికి కూడా వదిలేసిన తర్వాత వచ్చే 60% లోనే వెంచర్ వేస్తే అప్పుడు 1.5 CR కవర్ కావాలంటే పర్ స్క్వేర్ యార్డ్ 14,000 నుంచి 15,000 మధ్యన పెడితే మాత్రమే వర్కౌట్ అవుతుంది. అప్పుడు నీకు ఏదైతే 150 స్క్వేర్ యార్డ్ కూడా 15,000 లాగా లెక్క పెట్టుకుంటే దాదాపు 22 lakhs చేంజ్ అవుతుంది. సో మీరు అన్నట్టు రీసేల్ ప్లాట్ ఇటువంటి డెవలప్మెంట్స్ ఉండవు కదా, ఎప్పుడో తీసుకున్న ప్లాట్ కాబట్టి. ఈ డెవలప్మెంట్స్ లేకపోతే మరి నెక్స్ట్ టైం వీళ్ళు రీసేల్ చేయాలనుకున్నప్పుడు ఎలా? ఎగ్జాక్ట్లీ. చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే, రీసేల్ ప్లాట్ డెవలప్ ఉండదు అనుకుంటారు. అసలు డెవలప్మెంట్ అంటే ప్లాట్ మీద పెరిగిన చెత్త వల్ల డెవలప్మెంట్ ఉండదా? చుట్టుపక్కల ఎప్పుడన్నా రీసేల్ ప్లాట్ లోనే డెవలప్మెంట్ ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఇక్కడ వేసిన ప్లాట్ వెంచర్ ఏదైతే ఉందో ఇది 15 years లో మెచ్యూరిటీ అవుతుంది అనుకుని వేస్తే, రీసేల్ ప్లాట్ లో ఇప్పటికే 7 years 8 years కంప్లీట్ అయింది. అది మెచ్యూరిటీ కావడానికి ఇంకా 7 years 8 years మాత్రమే ఉంది. అదే కొత్త దాంట్లో అయితే నీకు ఇంకా 10 to 15 years వెయిట్ చేయాలి. అయితే మామూలు సామాన్యులకు అర్థం కాని సబ్జెక్ట్ ఏంటంటే, ప్లాట్ మీద పెరిగిన చెత్తను మాత్రమే, గడ్డిని మాత్రమే చూస్తున్నారు. అసలు ప్లాట్ కు కావాల్సిన అత్యంత అద్భుతమైనది డాక్యుమెంటేషన్. ఆ డాక్యుమెంటేషన్ ఎన్ఏ సర్టిఫికేట్ ఉంది, లింక్ డాక్యుమెంట్ ఉంది, ఎల్పి నంబర్ ఉంది, సెక్యూరిటీ ఉంది, మెయింటెనెన్స్ ఉంది. ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టి అది రిజిస్ట్రేషన్ అయింది ఆల్రెడీ. అది కూడా 7-8 years బ్యాక్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్. ఇప్పుడు నీకు కొత్త దానికి మళ్ళీ ఇవన్నీ చెక్ చేసుకోవాలా. నువ్వు తీసుకున్న భూమి ఏ రకం భూమి, ఎర్రరేగడి నల్లరేగడి కాదు, భూదాన్ భూమి, ట్రస్ట్ భూమి, గురుకుల భూమి, ఇనాం భూమి, 170 Act ల్యాండ్, వక్ఫ్ భూమి, టెంపుల్ భూమి. ఈ భూముల్లో ఏ భూమిలో ఏ లీగల్ ఇష్యూ ఉందో తెలియదు. దీనికి మళ్ళీ అప్రూవల్స్ కి వెళ్ళాలా. అప్రూవల్స్ లో పోతే కూడా నువ్వు కరెక్ట్ గా ప్లాన్ చేసినవా లేదని చెప్పేసి ఆయన అప్రూవల్స్ ఓకే చేయొచ్చు, మళ్ళీ క్యాన్సిల్ చేయొచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇన్ఫ్రాకి వెళ్ళాలా. ఇన్ఫ్రా అంతా కూడా ఓకే అయిన తర్వాత ప్లాట్ ను డిజైన్ చేసి స్టోన్స్ పెట్టి అదంతా రోడ్డు, పవర్ ఇవన్నీ చేయాలా. ఇవన్నీ చేసిన తర్వాత సాటిస్ఫై రావాలా, అప్రూవల్ ఇవ్వాలా. ఇవంతా జరగడానికి ఏ దశలైనా ఆగిపోవచ్చు కూడా, ఏ దశలైనా తిరస్కరణ కూడా గురి కావచ్చు. ఇది కొత్త సేల్ లో ఉన్న ప్రాబ్లం. ఇవన్నీ అధిగమించింది కాబట్టి పాత సేల్ ఆర్డర్ రిజిస్ట్రేషన్ అయింది. దాన్ని నీకు స్పాట్ రిజిస్ట్రేషన్ within minutes లో అయిపోతుంది. కొత్త సేల్స్ అట్లా కావడానికి అవకాశం లేదు. కాబట్టి నీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్లాట్ మీద పెరిగిన ముక్కల గురించి చూడకుండా 1000 రూపాయలు ఇస్తే ప్లాట్ నీట్ గా క్లీన్ చేసి అందంగా మేకప్ వేసిన హీరోయిన్ లాగా తయారు చేస్తారు. సో దానివల్ల మీకు లాభం. ఎందుకంటే పక్కగా కొత్త ప్లాట్ 15 లక్షలు ఉంటే పాత ప్లాట్ 10 లక్షల లోపే వస్తుందంటే అవుట్ రేట్ గా నీకు 5 lakhs లాభం కదా. మళ్ళీ స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది కదా. మళ్ళీ మెచ్యూరిటీలో కూడా దీనికంటే బిఫోర్ ఇదే మెచ్యూరిటీ అవుతుంది. ఎందుకంటే ఇట్లా ఆల్రెడీ కొందరు ఇల్లు కట్టుకున్నారు పాత దాంట్లో, కొత్త దాంట్లో ఇంకెవరు స్టార్ట్ చేయలేదు కదా. కాబట్టి చాలా స్పాట్ రిజిస్ట్రేషన్ కు, అట్లాగే తక్కువ రావడానికి మళ్ళీ మెచ్యూరిటీ లెవెల్ తొందరగా కావడానికి
చాలా ఈజీ స్కోప్ ఉంటుంది. పైగా తీసుకున్న ఎవరైతే ఇప్పుడు అమ్ముకుంటున్న పర్సన్ ఉన్నాడో ఆయన అవసరానికి తక్కువ అమ్ముకుంటున్నాడు, ఆయనను ఆదుకునే పుణ్యాత్ముడు కూడా నువ్వైతే దీంట్లో తీసుకుంటే పైగా మళ్ళీ నీకు కూడా 5 lakhs కి పైగా బెనిఫిట్ వచ్చింది, నీకు లాభం, ఇటు ఆయనకు లాభం నీకు లాభం, విన్ సిచ్యువేషన్. సో ఈడ కొత్త దాంట్లో తీసుకున్నాం. ఇలాంటి రీసేల్ ప్లాట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంతేనా? డెఫినెట్ గా. సో ఇప్పుడున్న 1400 కంపెనీలు ఏదైతే 2 రాష్ట్రాల్లో ఉన్నాయి, ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న అన్ని కంపెనీలు కూడా పోటీ పడుతున్నది కస్టమర్ కు కొనిపించడంలో మాత్రమే పోటీ పడుతున్నాయి. కస్టమర్ నాకు అవసరం ఉంది అమ్మిపించండి అని పోతే ఈ కంపెనీలో ఏ ఒక్క కంపెనీ కూడా నేను తీసుకుంటాను ముందుకు రావట్లేదు, కానీ నేను ముందుకు వస్తున్నా. సో ఖచ్చితంగా మీరు ఏదైతే ఉందో ఆ రోజు తీసుకున్న ప్లాట్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ కు తగిన ధర ఇస్తూ ఖచ్చితంగా మేము తీసుకోవడానికి సిద్ధం. అట్లాగే ఎవరైనా కొత్త ప్లాట్లు తక్కువ రేటు పెట్టి ఇబ్బంది పడే వాళ్లకు మా దగ్గర పాత ప్లాట్ తీసుకోండి, తక్కువ రేటుకి వస్తుంది, ఆయనకి హెల్ప్ చేసినట్టు ఉంటది, నీకు కూడా హెల్ప్ అయినట్టు ఉంటది, అంతిమంగా మేలు జరుగుతుంది. సో ఎన్ని రీసేల్ ప్లాట్స్ ఉన్నాయి మీ దగ్గర మామూలుగా? దాదాపు ఇప్పుడు 1000s పైగా ఉన్నాయి. 1000s పైగా. సో ఒక మంచి అవకాశం, ఎవరైనా ప్లాట్ కొనాలి అనుకున్న వాళ్ళు రీసేల్ ప్లాట్ కొనుక్కోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అంటారు. చాలా బెటర్ కదండి. సో వాళ్ళు అన్ని మిగతా కొత్త వాటికన్నా అయితే అవి రావాలి ఇవి రావాలి టైం పడుతుంది, ఈ రీసేల్ దానికి అన్ని ఉన్నాయి కదా. ఓకే, పర్ఫెక్ట్ గా మీరు చూసుకోవచ్చు, చెక్ చేసుకొని డెఫినెట్లీ. సో రీసేల్ ప్లాట్ కొనడం బెస్ట్ ఆప్షన్. వీటికి ఈజీగా లోన్స్ కూడా వస్తాయి. కొత్త దానికన్నా లోన్ ఇవ్వడానికి బ్యాంకర్స్ ఆలోచిస్తారు, కానీ పాత వాటికి ప్రాజెక్ట్స్, ఆ వెంచర్స్, ఆ డాక్యుమెంట్స్ అన్ని చూసుకోవడానికి ఇవన్నీ కొత్త వాటికి సబ్మిట్ చేయాలంటే టైం పడుతుంది కదా. ఓకే, రీసేల్ ఆల్రెడీ ఉన్నాయి, ఆల్రెడీ సబ్మిట్ అయినా ఇంతకు ముందు ఎవరో ఒక కస్టమర్ ఇప్పటి వరకు లోన్ తీసుకొని ఉంటాడు. సో నిజంగానే ఒక ప్లాట్ కొనాలంటే మీ అంచనా ప్రకారం, మీరు ఇన్ ఇయర్స్ ఈ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి, బ్యాంక్ లోన్ తీసుకొని మరి మనము ప్లాట్ కొనొచ్చు అంటారా? చాలా ఈజీగా. అసలు మీ దగ్గర అది మంచి ఇన్వెస్ట్మెంట్ అంటారా బ్యాంక్ లోన్ తీసుకొని మనం ప్లాట్ కొన్నామని? చాలా మంచి ఇన్వెస్ట్మెంట్. మీరు పెద్ద పెద్ద బిజినెస్ మెన్ లో అబ్జర్వ్ చేయండి, పెద్ద పెద్ద బిజినెస్ మెన్ వాళ్ళ సొంత డబ్బుల నుంచి బిజినెస్ చేయరు, ప్రజల డబ్బును బ్యాంకుల ద్వారా తీసుకొని వాటిని వాళ్ళు ఎసెట్లుగా మార్చుకుంటూ పోతారు. మనం తీసుకుంటే అప్పు, వాళ్ళు తీసుకుంటే ఎసెట్. అప్పుకు ఎసెట్ కి తేడా సిస్టమ్ లో మనం ఉన్నాం. దావత్ చేస్తే అప్పు, దాచుకుంటే ఎసెట్. ఇది తెలిస్తే ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. సో లోన్ తీసుకుంటే అప్పు అన్నట్టే కదా మనం? కాదు, లోన్ తీసుకొని వేరే చోట ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అదే ఎసెట్. నువ్వు లోన్ తీసుకొని పర్సనల్ లోన్ తీసుకొని పబ్కి వెళ్తే 100% అది అప్పు. అదే నువ్వు లోన్ తీసుకొని ఒక ఫ్లాట్ తీసుకుంటే అది ఎసెట్. ఇప్పుడు చాలా మంది ధనవంతులు ఏం చేస్తున్నారు, ఓ ప్రాపర్టీని తీసుకుంటున్నారు, ఆ ప్రాపర్టీని షూరిటీగా పెట్టి ఇంకో ప్రాపర్టీ తీసుకుంటారు. ఈ ప్రాపర్టీ ద్వారా ఆ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ ద్వారా ఇంకో ప్రాపర్టీ, ఇంకో ప్రాపర్టీ ద్వారా ఇంకో ప్రాపర్టీ, ఇట్లా ప్రాపర్టీలు పెంచుకుంటూ వస్తే 10 సంవత్సరాల్లో దాదాపు 50 నుంచి 100 కోట్లు సంపాదిస్తారు. ఇప్పుడు లాస్ట్ ఎవరైతే మాజీ మినిస్టర్ మల్లారెడ్డి ఉన్నాడో, నేను పూలమ్మినా, పాలమ్మినా, కట్టెలమ్మినా, లక్షాధికారిని ఆయన కోటీశ్వరుని అయినంటే ఆయన పూలు పాలు అమ్మినందుకు కాదు ధనవంతుడు అయింది. మరి ఎందుకయ్యా? వాటి ద్వారా వాటి వల్ల వచ్చిన మనీని ఎకరాల రూపంలో లక్షలు తీసుకొని ఇప్పుడు అవి కోట్లు అయినాయి కాబట్టి కోటీశ్వరుడు అయింది. మనం ఏమనుకుంటున్నాం, నేను పాలమ్మినా, పూలమ్మినా, కట్టెలమ్మినా అంటే నవ్వుతున్నాం అంతే, కానీ దాని కింద ఉన్న అంతరార్థం ఏంటి? ఆయన ఎట్లా ధనవంతుడైంది? భూమి మీద నీ దగ్గర జేబులో డబ్బులు ఉంటే నువ్వు ధనవంతుడు కాదు. ఈ డబ్బుల్ని తీసుకెళ్లి భూమి మీద పెట్టి రీఇన్వెస్ట్మెంట్ చేసి దాని నుంచి ఇన్కమ్ టు ఇన్కమ్ ప్లాన్ చేస్తే ధనవంతులు అవుతారు. సో ఈ సిస్టాలన్నీ అర్థం కావాలి. మనకి ఎంతసేపు జీవితానికి ఉపయోగపడని చదువులు మన క్లాస్ రూమ్ లో ఉంటాయి, జీవితానికి ఉపయోగపడే క్లాస్ ఆర్థిక శాస్త్రం. డెఫినెట్లీ. సో మనకు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్ గా లేకపోవడం వల్ల, డబ్బులు ఎట్లా చేయాలో అర్థం కాకపోవడం వల్ల మామూలుగా సాధారణంగా బతుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఎలా అవ్వాలి అన్న దాని గురించి, ఎటువంటి మోసాలు జరుగుతాయన్న వాటి గురించి చాలా క్లుప్తంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.